అబ్దుల్ ఆజాద్ అంటే ఫైనల్గా వాళ్ళు ఏంటంటే పట్టాలు ఇవ్వాలి మాకు, ఎక్కడో ఇస్తాము మాకు ఇల్లు, అక్కడ వద్దు, అక్కడ ఉన్న వాడికి పట్టాలు ఇవ్వాలి. అదే స్థలానికి నాకు ఒక కోడ్ ల్యాండ్ పర్మిషన్ ఇస్తే ఇంప్రూవ్ చేయొచ్చు. ఎవరు లేదా అబ్దుల్ ఆజాద్ పైన జంషీనగర్లో వస్తున్నారు. అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ఒక్బోర్డ్ ల్యాండ్లో కానీ ఏ ఇతర సంస్థల్లోనైనా కానీ అక్కడ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ జరిగి ప్రభుత్వం ఏమైనా కార్యక్రమాలు మొదలుపెట్టు అలా అన్నప్పుడు వారిని ఖాళీ చేసి ఇచ్చే పరిస్థితుల్లో ఇండ్లు కట్టించిన తర్వాతే, స్థలం ఇచ్చి ఇల్లు కట్టించిన తర్వాతే వాళ్ళని ఖాళీ చేయించబడును అని పలుమార్లు చెప్పడం జరిగింది. ఎలక్షన్ల వాగ్దానంగా కూడా ఇది చెప్పడం జరిగింది. మరి ఈరోజు కర్నూలులో వైడనింగ్ ఆఫ్ ది రోడ్స్ మొదలు పెట్టడం జరిగింది. జనరల్ హాస్పిటల్ రోడ్లో వక్బోర్డ్ ల్యాండ్ కొంత భాగం ఉన్నది. ఆ రోడ్డు భయంకరంగా ఉన్నది. ట్రాఫిక్ ప్రతి ఒక్కరు కర్నూలు జనాలు దాన్ని వైడన్ చేయాలని కోరుకుంటున్నారు. సో అందులో షాపులు ఉన్నాయి, కొన్ని గుడ్సళ్ళు ఉన్నాయి. షాపులు ఉండే వాళ్ళతో ఒక అగ్రిమెంటు, అంటే వాళ్ళ భవనం కట్టిన తర్వాత వాళ్ళకే లీజుకి ఇచ్చే విధానంలో కలెక్టర్ గారితో ఒప్పుకోవటం జరిగింది. వాళ్ళు వరద బాధితులు కూడా కాబట్టి వారికి ఇండ్లు కట్టించే పరంగా పోవటానికి కుదిరింది. ఎమ్మెల్యే అనుచరులు కానీ ఎమ్మెల్యే కానీ ఇంకెవరైనా కానీ ఇవ్వాలని కోరటం అన్నీ టకాటకా జరిగిపోయింది. ఇది అవాస్తవాలు, ఇది గాలి వార్తలు. గత మే నెలలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి గ్రేటెస్ట్ లీడర్ ఆయన పేరుతో షాదీఖానా కట్టేదానికి ముఖ్యమంత్రి గారితో ఫౌండేషన్ స్టోన్ వేపివ్వటం జరిగింది. ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా గత మే నెలలోనే ఉన్నది కూడా అందరూ చూడొచ్చు. ఇది మీడియా సాక్షిగా జరిగిన విషయము. మరి అలాంటప్పుడు వక్ఫ్ బోర్డు కూడా కలెక్టర్తో ఒక కమిటీ వేయటం జరిగింది గత వారమే. ఈ కన్స్ట్రక్షన్ గాను గత వారమే కలెక్టర్ ప్రెసిడెంట్గా అధ్యక్షతన కొంతమందిని కమిటీ వక్ఫ్ బోర్డు వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి కమిటీ వేయటం జరిగింది. మామూలు పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు వాళ్ళని పీకి వేయటం జరిగింది, గుడ్సలు తీసివేయటం జరిగింది. కానీ కర్నూలులో హిస్టారికల్గా కట్టిన తర్వాతే ఖాళీ చేయాలని చెప్పడం జరుగుతుంది. వారికి కట్టించిన తర్వాతే, గుడ్సలు ఉండే వాళ్ళకి ఇండ్లు కట్టించిన తర్వాతే ఖాళీ చేయాలి అట్ ఎనీ కాస్ట్. ఇది వాగ్దానం. ఈ వాగ్దానంలో తప్పేది లేదు ఒక ఎమ్మెల్యేగా. ఇది అర్థం చేసుకొని ప్రజలు అనవసరంగా గాలి వార్తలు విని ఆపదలు కొని తెచ్చుకోవద్దండి. మీరు అనవసరంగా ఆపదలు తెచ్చుకుంటున్నారు, ఇది అన్యాయము అని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ హౌసెస్ అయిన తర్వాతే వీళ్ళని వెకేట్ చేయాలి. లేకపోతే యాజ్ ఎమ్మెల్యేగా ఒక కర్నూలు ఒక పౌరునిగా నేనే ప్రథంగా అక్కడ పోయి అడ్డం పెడతాను.
ఇంతవరకు జరగలేదు ఎప్పుడు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి స్థలాలు ఇప్పించి వేరే దగ్గర గుడ్సెలు షిఫ్ట్ చేసుకునే డబ్బులు ఇచ్చి నా జోగులైంచి ఇప్పించి చేసామే కానీ ఎప్పుడు కానీ ప్రజలకు వ్యతిరేక కార్యక్రమాలు ఉండవు ఇక్కడ. అందుకే ప్రజలు నన్ను ఎక్కువగా ఆదరించారు. కాంగ్రెస్లో రాష్ట్రంలో 2వ స్థానంలో నన్ను ఎలక్ట్ చేయటం కూడా నా మీద నమ్మకంతోనే చేయటం జరిగింది. ఆవాజ్ పార్టీ సిపిఎం అఫిలియేషన్ ఆవాజ్ పార్టీ వాళ్ళ వాళ్ళ గాడి వార్తలను నమ్మద్దండి. 99 సంవత్సరాల లీజు ఎవరైనా ఉంటే ఎవరైనా తీసుకుంటే ఎమ్మెల్యే ప్రముఖులు ఎమ్మెల్యే అనుచరులు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ తీసుకున్నది రుజువు చేస్తే వాళ్ళని కటకటాల వెనక పంపించేదానికి రెడీగా ఉన్నాం. అదే గన కాకుండా ఇది గాలి వార్తలు చెప్పిన వాళ్లకు గాలి వార్తలు స్ప్రెడ్ చేసిన వాళ్ళకు కూడా కటకటాలు పంపేదానికి ఏమాత్రం వెనకాడమని తెలియజేస్తున్నాం. లేకపోతే ఎవడు చూసుకున్నాడు? అటుంటే షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగచ్చు. నెగోషియేషన్స్ చేస్తున్నారు, వాళ్ళకు ఒప్పించుకోవడం జరిగింది. దాంట్లో ఒక ముస్లిం పెద్ద మనిషి ఆ షాప్ వాళ్ళకు వెనక ఆయన స్థలంలో అంటే ఈ ఆవాజ్ కమిటీ దీంట్లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కమిటీలో ఒక వారికి సంబంధించిన వాడు ల్యాండ్ ఉంటే మీరు నా ల్యాండ్లో వేసుకోండి ఫ్రీ ల్యాండ్లో అని చెప్పి వాళ్ళకి షాప్ వాళ్ళకి చెప్పడం. అంటే కన్స్ట్రక్షన్ అయితే ఒక లేట్ అవుతుంది కాబట్టి కింద షాప్స్ వాళ్ళు షిఫ్ట్ చేసి కాపీలు ఇస్తాం. నేను లేకుండా ఊర్లోనో లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటాను ఇలాంటి వార్తలు వస్తాయి అనుకోండి, ఖండించకపోయినా లేకపోతే లేట్ అయినా అవి రాంగ్ సిగ్నల్స్ పోతుంది. డెవలప్మెంట్ చేసేదాన్ని కుంటుపడతాయి. డెవలప్మెంటు ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసే డెవలప్మెంట్ చాలా ఇబ్బందికరం. అలాంటివి చేస్తున్నాం. ఇది వైడనింగ్ ఆఫ్ ది రోడ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటే అడగండి సార్. అబాండం చెప్పినప్పుడు మీరు అది రాసేటప్పుడు అబాండాన్ని అడిగేదాన్ని ఒక్కరికి నోరు లేదా? ఇది ఏమన్యాయం ఇది? అంటే హిస్టారికల్గా మీరు ఎన్నేళ్ళు చూస్తున్నారు, వ్యక్తుల్ని చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, రోజు కార్యక్రమాలు చూస్తున్నారు. వార్త భయభ్రాంతులు చేసే వార్తలు మీరు టకాటకానే వేస్తే ఎట్లయితే వద్దు. చూడండి, మీరు వార్తలు చూడండి, లేకపోతే అగ్రిమెంట్ అడగాల. మీరు అగ్రిమెంట్ ఇవ్వలేదు అని మీరు రాయొచ్చు. దాంట్లో ఇట్లా వాళ్ళ అబాండాలు వేస్తారు, అగ్రిమెంట్ చూపమంటే చూపలేదని ఒక స్క్రోలింగ్లో కంటిన్యూ చేయొచ్చు. పిలుస్తాను. ఆ వక్ఫ్ బోర్డు వాళ్ళు అప్రూవ్ చేసిన కమిటీ ఇంత ఎక్సర్సైజ్ చేసి చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కమిటీ వేశారు కలెక్టర్తో సహా. స్టేట్లో ఉండే ముస్లిం లీడర్లు పాస్ చేసిన కమిటీ అది వక్ఫ్ బోర్డు కమిటీ. అది మొత్తం ఎంత సార్? ఏమో నాకు తెలియదు. 1 ఎకర్ ఏమో 2 acres ఉంటుందో తెలీదు నాకు. ఐ డోంట్ రిమెంబర్ ది కరెక్ట్ ఏరియా. ఇది ఇక్కడ ఒక అలవాటు ఉందండి. ఏమంటే గుడ్సెలు లేపివ్వటం, వాళ్ళతో డబ్బులు తీసుకోవటం, వాళ్ళకు వక్ఫ్ బోర్డు ల్యాండ్లో ఒకటి ఇంపార్టెంట్, వక్ఫ్ బోర్డు ల్యాండ్లో వాళ్ళకి ఎప్పుడూ పట్టా రాదు. దట్ ఈస్ హిస్టారికల్. పట్టా ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పి చంపేస్తారు. వీళ్ళకి ఎప్పుడు కావాలో అజిటేషన్ పిలుచుకోపోతారు. వక్ఫ్ బోర్డు ల్యాండ్లో పట్టా వచ్చే ప్రసక్తే ఉండదన్నమాట. అది రూలు, ముస్లిం లా. పట్టా ఇచ్చేదానికి గవర్నమెంట్ పవర్స్ లేదు. సో అక్కడ పట్టా ఇప్పిస్తామని అక్కడ గుడిసెలు వేయటం, నెలకు రెంట్లు కలెక్ట్ చేయటం, వీళ్ళు కొంతమంది నాయకులు వాళ్ళకి మేము పట్టాలు ఇప్పిస్తాము ఇక్కడ అని చెప్పి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ జరిపి ధర్నాలు చేయటం. ఇది ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాలుగా ఇది ఒక అలవాటైంది. ఈ అలవాటు గండి కొట్టేదానికే
వాళ్ళకు శాశ్వతంగా ప్రభుత్వం నుంచి ఇండ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమాలు ముందుకు పోతుంటే దీన్ని అనవసరంగా ఎమ్మెల్యే మనుషులనో లేకపోతే ఇంకోటనో అభూత కల్పనలు చేయటం తప్పని చెప్తున్నాం. ఆ కమిటీ లిస్ట్ కాపీ కూడా మీకు ఇస్తాం. సాక్షాత్ ముఖ్యమంత్రి మీ ఎదురుగా ఫౌండేషన్ వేశాడు. ఒక లీజ్ ఇచ్చేటట్లయితే ఇది కామన్ సెన్స్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రితో ఫౌండేషన్ వేయించే పని ఏముంటుంది లీజ్ తీసుకునేటట్లయితే. పిచ్చోళ్ళు ఎవడన్నా లీజ్ ఇప్పించేటట్లయితే ఎమ్మెల్యే అంచర్లకు లీజ్ ఇప్పించేటట్లయితే ఫౌండేషన్ వేయించి కట్టించేది అంత షో చేసే పని ఉండదు. ఫస్ట్ జూన్ వీళ్ళకి వచ్చేది 10వ తారీఖు ఏమో వచ్చేది 1.151 సెంట్స్ 1.51 acres అది ఇచ్చేది. కొన్నిద్దామా నేను రిప్రజెంటేషన్ మీద 19/5 రిప్రజెంటేషన్ చేశాను. ఇది గవర్నమెంట్ కమిటీ వేసి దీన్ని ఒక కాంప్లెక్స్ కట్టి ఆ మైనార్టీ సోదరులకు చేయమని ఆవిడ ఉండే వాళ్ళకు ఇండ్లు ఇవ్వమని కూడా కలెక్టర్కు లెటర్ ఇవ్వటం జరిగింది. కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అయిన చేసి ఇవ్వమని. మీకు ఫైనల్ ఇవ్వమంటే టచ్అప్ ఇవ్వమంటే ఇస్తాను. గుడిసెల్లో ఖాళీ చేపిస్తున్నాము. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లో 99 సంవత్సరాలు ఎమ్మెల్యే అంచర్లకు దారదత్తం చేస్తాము అని గాలి వార్తలు రావటం, కొంతమంది ఆ గుడిసెల్లో ఉండేవాళ్ళు భయపడిపోవటం, ఇవంతా అవాజు పార్టీ సిపిఎం అలయన్స్ ఉన్న అవాజ్ కమిటీ వాళ్ళు పురికల్పటంతో గాలి వార్తలతో అక్కడ ఉండేవాళ్ళు భయభ్రాంతులు కావటం జరిగింది. ఇవంతా అవాస్తవాలు. అక్కడ ఎవరైనా లీజ్ డీడ్ చూపించితే 99 సంవత్సరాలు వాళ్ళు లీజ్ ఎంటర్ అయిన వాళ్ళని కటకటాల వెనక ఇమీడియట్గా పంపడానికి అవకాశం ఉంటుంది. లేదు అది చూపకపోతే దాని మీద రాసిన వాళ్ళని దాని మీద ఆ రిపోర్ట్ అంటే దాన్ని అవాస్తవాలను తెలిపిన వాళ్ళని తప్పకుండా జైలుకు పంపే మార్గాన వెళ్తామని తెలియజేస్తున్నాం. మరి అలాగే వర్క్ కాంప్లెక్స్ అక్కడ కట్టాలని నేను ముఖ్యమంత్రికి తెలియజేయటము, ముస్లిం పెద్దలు వాళ్ళతో ఎదురుగా మీడియా సాక్షిగా 14th మే ఫౌండేషన్ ముఖ్యమంత్రితో అక్కడ వేయటము, అక్కడుండే గుడిసెల వాళ్లకు ఇండ్లు కట్టించే మార్గాన్ని ఇండ్లు కట్టిన తర్వాతనే ఖాళీ చేయించబడునని చాలా క్లుప్తంగా క్లారిటీగా మీడియా ద్వారా కేబుల్ టీవీల ద్వారా కంటిన్యూగా చెప్పడం జరిగింది. ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు ఇండ్లు కట్టిన తర్వాతనే ఖాళీ చేయించబడును అని చాలా మార్లు చెప్పడం జరిగింది. దీంట్లో ఏమాత్రము చేంజ్ లేదు. ఎవరు భయభ్రాంతులు అయ్యే పని లేదు. దీంట్లో కలెక్టరు, డిఆర్ఓ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా మళ్ళీ బోర్డు వాళ్ళు అందరూ కమిటీగా ఉన్నారు. 1 జూన్నే ఈ కమిటీ వేయటం, వక్ఫ్ బోర్డు ప్రభుత్వము జీవో ఇష్యూ చేయటం కూడా జరిగిందని మరొక తూరు తెలియజేస్తున్నాను. సో అవాస్తవాల్ని వాస్తవాలుగా నమ్మద్దండి. గాలి వార్తల్ని గాలికి వదిలేయండి. అవాజు వాళ్ళు ఆ అవాజుకే వదిలేయండి. మైనార్టీస్ కోసం పోరాడుతున్నాడు ఆయన కూడా మెంబర్. దీంట్లో ఎంఐఎం పార్టీ నుంచి సంబంధించిన ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా దీంట్లో మెంబర్లు. మరి వీళ్ళంతా పాపం వెంటబడి దానికి చేసుకుంటూ ఆయన స్థలం ఇస్తానన్నాడు కదా.
టెంపరీ ఎవరు షాపులు పెట్టుకునేదాన్ని నాజీర్ అహ్మద్ అని ఆయన ప్రైవేట్ స్థలం కూడా కొంత టైము అంటే ఆ కాంప్లెక్స్ అయ్యేంతవరకు పెట్టుకునేదాన్ని కూడా షాపులు పెట్టుకునేదాన్ని కూడా టైం ఇస్తున్నాడు. వైడనింగ్ ఆఫ్ ది రోడ్స్ చేయాలంటే మీ అందరి సహకారం, మీడియా కానీ ప్రజలు కానీ సహకారం ఉంటే ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపడతాను. లేదు అంటే గాలికి వదిలేస్తాను. కర్నూలుకు సంబంధించిన వాళ్ళు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి దాని మీద ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఏముంటుంది, వదిలేయండి. గుంటకల్ నుంచి వచ్చిన వాళ్ళకి వదిలేయండి. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అస్సలు ఉండదు, వాళ్ళు పోతే పోను. అదర్ దాన్ కర్నూలు. ఇక్కడ ఉండి ఏదైనా ఇక్కడ ఉండి ఇక్కడే జీవనాధారం చేయాలనుకున్న వాళ్ళ మైండ్ వేరే ఉంటుంది. ఎవడో గాలికి వచ్చి గాలికి పోయే వాళ్ళకి ఏముంటుంది, గాలి వార్తలు రాసుకుంటూ కూర్చుంటారు. ఏం డల్గా ఉన్నావు సార్? మేము డల్గా ఉండాలి, నువ్వేందుకు డల్గా? మీకు ఇవంతా ఇంకా మీరంతా న్యూ జనరేషన్ వచ్చింది. ఈ డ్రామాలంతా 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇంకా సమ్ ఆఫ్ దమ్ ఈజ్ న్యూ, తెలియదు అనమాట ఇంకా ఈ డ్రామా. ఇంకా ఈ డ్రామాలో కొంతమంది మీ మీడియా వాళ్ళు పార్ట్నర్స్ ఉంటారు. ఇప్పుడు తక్కువైంది ఆ పార్ట్నర్షిప్. పార్ట్నర్స్ మీ వాళ్ళు దాంట్లో, ఆ సిపిఎం దాంట్లో పార్ట్నర్స్. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐ కెన్ ప్రూవ్ ఇట్ ఎనీ టైమ్. ఇప్పుడు తగ్గింది, యంగర్ జనరేషన్ వచ్చినాక ఆ పార్ట్నర్షిప్ తగ్గిపోయింది. ఊరైనాక ఒలకాడు ఉంటుంది.